నా స్టైల్‌లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. మటన్ బాగా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేయడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. మటన్ చాలా సేపు ఉడుకుతుంది. అందులో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఒకవేళ ప్రెషర్ కుక్కర్ ఉన్నట్లయితే అందులో వేసుకున్నట్లయితే చాలా త్వరగా కుక్ అవుతాయి. నేను ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం అనేది నేను బాస్మతి రైస్‌ను 1 ½ కప్ వరకు రైస్ తీసుకున్నాను. రైస్ అనేది బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి అనేది మనం వాటర్ రెడీ చేసుకుందాము. నేను తక్కువ మసాలాతోటి అనేది ఎలా చేయాలో చూపిస్తానండి టేస్టీగా. కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడతాయండి. ఎందుకంటే రైస్ కంఫర్ట్‌గా ఉడకడానికి అనేది. అందులోకి కొంచెం సాల్ట్ కానీ వేసుకోండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 2 యాలుక్కాయలు, బ్లాక్ పెప్పరు, అందులోకి అనేది చెక్క, లవంగాలు ఒక 3 చెక్కలు, 2 లవంగాల వరకు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు. రైస్ అనేది సాఫ్ట్‌గా మాయిశ్చరైజర్‌గా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక నిమ్మకాయ తీసుకొని ఒక అరదెబ్బ వరకు అందులో పిండేసి, ఆ నిమ్మకాయ చెక్క కానీ వాటర్‌లో వేసి మూత పెట్టేసేయండి. ఈ లోపనేది వాటర్ బాయిల్ అయ్యే లోపలనేది గ్రేవీ అనేది రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ అనేది మటన్ కుక్ అయింది కదా! అది పక్కన పెట్టేసుకొని సేమ్ కడాయిలోకి అనేది కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ అనేది మీడియం సైజులో ఉన్నటువంటి ఆనియన్ చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేది ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి అనేది చిటికెడంతా ఉప్పు కానీ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను మసాలా అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఏమేమి వేసానని చెప్తాను. ధనియాల పేస్ట్‌లో వచ్చేసి నేను చెక్క, లవంగాలు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గ్రేవీ కోసం 2 మీడియం సైజులో ఉన్నటువంటి టమాటా తీసుకొని గ్రేవీ చేసి పక్కన పెట్టేశాను. ఒకసారి అనేది ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలతిప్పి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒకసారి ఫ్రై అయినాయి అనుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవాలండి. 1 ½ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక 3, 4 పచ్చిమిర్చి చీలికలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకొని ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! టమాటా పేస్ట్ అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టుకున్నటువంటి మటన్ ముక్కలు అందులో వేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా మసాలా అనేది, ఆ మసాలా ఇందులో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడరు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడరు, గ్రేవీగా రావడానికి అనేది నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ తీసుకున్నాను. రుచికి సరిపడిన ఉప్పు, మీ స్పైసీ లెవెల్‌కి సరిపడా కారం తీసుకొని బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు అనేది కర్రీని అనేది మటన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అనేది ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను రైస్ యాడ్ చేసింది అనేది వీడియో తీయలేదండి, చెప్తాను. రైస్ అనేది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి రైస్ అనేది వాటర్‌లో వేసి బాగా 90% వచ్చేంత వరకు అనేది కుక్ చేసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే ఇలా రైస్ పట్టుకున్నప్పుడు మనకు విరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా కుక్ అయిందని మనకు అర్థమవుతుంది. అప్పుడు తీసుకొని మటన్ కర్రీలో అనేది ఈ రైస్ అనేది మొత్తం లేయర్స్‌గా పరుచుకోవాలి. మధ్య మధ్యలో అనేది ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటా లేయర్స్‌గా అనేది రైస్ వేసుకోవాలండి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఒకసారి అనేది ఫ్రైడ్ ఆనియన్స్, ఒకవేళ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏది ఉంటే అది పైన వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు గీ కానీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు రైస్ అనేది ఇప్పుడు బిర్యానీ అనేది రెడీ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దించేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా పొడిగా బిర్యానీ వచ్చింది. తక్కువ మసాలాతోటి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూస్తారుగా. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.